జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్ ఆ బస్సు డ్రైవర్కు తగిలింది. దీంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది కాస్త అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు, భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కాఠడాలో ఉన్న శివఖోరి గుహలో ఉన్న ఓ దేవాలయానికి వెళ్తూ ఉండగా రియాసీ జిల్లాలో ఈ ఘోర ఉగ్ర సంఘటన జరిగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల ఆనవాళ్ల కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు తక్కువే ఉంటాయని పోలీసులు తెలిపారు. రియాసీ జిల్లా పక్కనే ఉన్న రాజౌరి, పూంచ్ జిల్లాల్లో తరచూ ఇలాంటి ఉగ్ర దాడులు జరుగుతాయని, అయితే ఇప్పుడు రియాసీ జిల్లాలో కూడా ఉగ్రదాడి జరగడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు సుమారు 25 నుంచి 30 తూటాలు పేల్చారని బాధితులు తెలిపారు. ఎరుపు రంగు మఫ్లర్ ధరించిన ఒక ఉగ్రవాది కాల్పులు జరపడాన్ని తాను చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తాము సాయంత్రం 4 గంటలకి తిరుగు ప్రయాణం కావాల్సిందని, కానీ 5:30 గంటలకు వాహనం శివఖోరి ఆలయ ప్రాంతం నుంచి బస్సు బయలుదేరిందని, ఆ వెంటనే ఈ ఘటన జరిగిందని వివరించారు. యాత్రికులపై ఉగ్ర దాడిని కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో ఫోన్లో మాట్లాడాలని చెప్పారు.